లోహిత రైస్ డి జోడి. ఆడువారి మాటలకు అర్థాలే వేరు. సుధీర్ ఐ హేట్ యు. ఇప్పుడే చెప్పా కదా ఆడువారి మాటలకు అర్థాలే వేర్లేని. అది ఆడువారి మాటలకు అర్థాలే వేరు. రష్మి మాట్లాడిందంటే సేమ్. గాలేదు ఇంక చీర ఎగరదు కక్కుర్తి పడకు డైలాగ్ చెప్పు. సుధీర్ ఇదేం బాలేదు. చెప్పాను కదా శారీ బాలేదని. నీ చూపు గురించి మాట్లాడుతున్నా. బాగా చూస్తానే. మాట మార్చుకు. నువ్వు నా నడుముని చూసావు. చూసావు లేదు. నువ్వు చూసినట్టు నేను చూసా. లక్ష్మి నువ్వు నన్ను ఫస్ట్ నుంచి రాంగ్ యాంగిల్ లో చూస్తున్నావు. ఇక్కడ శేఖర్ మాస్టర్ ని చూడడానికి టైం లేదు, మళ్ళీ నిన్ను చూస్తున్నాను. నువ్వు ఫస్ట్ నుంచి ఇంతే. ఆ రోజు కూడా టాస్క్ పేరు చెప్పి శేఖర్ మాస్టర్ వచ్చి నువ్వు ముట్టుకున్నప్పుడు పనుల పని నేను కూడా ముట్టుకుందాం అని చెప్పానంటే సుధీర్ నువ్వు గ్రూడ్ యు ఆర్ బ్రూడ్ యు ఆర్ రాస్కెల్ అని చెప్పి నా మీద అరవలా. ఇదేంటి భయ్యా ఈ సీన్ లో ఫ్లైట్ వెళ్తుంది భయ్యా పైన. మొన్న మగధీర స్కిట్ పేరు చెప్పుకుని కరెంట్ షాక్ కొట్టదని తెలిసినా కూడా ఆవిడ చెయ్యి పదే పదే పిసకలా. కాళీ పిసిగా నువ్వు చెయ్యగా పిసికింది. ఈ నడుముని జానంత పొట్టలేదు దీన్ని మేము చూసామంట. చీమ గట్టిగా కొరికిన ఎర్ర పెదాలు. ఈ నడుము అసలు బెత్తడే లేదు. ఇది మేము చూసావంట. ముఖం కూడా వాడిన పాట కదా, మరి ముఖం చూస్తే కోపం రాలేదు. సూర్యుడి సెలవని అలసిపోయేనా మహాశయ విధి పగై తరిమెనా. ప్రపంచంలో అందరికంటే గొప్పోడు ఒక రైతు మాత్రమే. ఇలాంటి మంచి మంచి పర్ఫార్మెన్స్ మా డీకి ఇవ్వాలని కోరుకుంటూ జై హింద్. తెల్లని చీర జరుతున్నది సందే వేళ. బోత్ ఆర్ ఎక్సలెంట్. సూపర్ కెమిస్ట్రీ. ప్రేమ పరిచయమే దైవ దర్శనమే. తల్లిని కాదని లేదు, పిల్లని కాదని లేదు. ఆ ఇద్దరు మధ్య నన్ను నలుగుతాడు చూసి ఆడు గ్రేట్. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరకలు కులిచిన కేదంటే. ఇంత మంచి పాట కూడాను. మరి ఇట్లా ఇట్లా ఎసురుతుంటే నేనేం చేయాలి? అది ఇది కాదమ్మా, విత్తనాలమ్మా. ఈ రోజు నా శోభనం. తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది. ఇదిగో అలంకరించారే ఈ గది. బలిచ్చే ముందు మేకని అలంకరించటం, ఈ గదిని అలంకరించటం రెండు ఒకటే. 3 రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన 3 రాత్రులు. మరి అలాగైతే 7 అడుగులు వేస్తాం కదా, 7 రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యం ఎన్ని అక్షింతలు వేస్తారో అన్ని రాత్రులు నమ్మలా. నా చేతికి సుధీర్ అని పేరు పెట్టా. వాట్ ఏ బ్యూటిఫుల్ వుమన్ మేడం. సుధీర్ సుధీర్ ఏంటో మీరేమనుకోకండి, మా సుధీర్ వాడి పని వాడు చేసుకెళ్ళిపోతున్నాడు, చూపించాల్సిందే. మా సుధీర్ మీ బొమ్మ వేసి అమ్మగారు బొమ్మకి ఉండే అలాగెళ్తామని. అయినా సరే బొమ్మ వేయాల్సిన సుధీర్ అతను నచ్చితే వేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. సుధీర్ వేయకుండా వెళ్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈవిడ నా భార్య, పేరు చిలక. ఈవిడ చిలక ఏంటండి, పగిలిపోయిన పలక. మా అమ్మగారిని అంత మాట్లాడు గంగులు. ఏంటి నాకి వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఇక్కడే ఉండి ఏం చేయమంటావు? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఇన్నాళ్ళు నేను కన్న కళ్ళని ఈ రోజు నిజం చేసి చూపించిన ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? అమ్మా బాబు ఒక్కసారి పిలువు బాబు. అమ్మా అమ్మా ఇంకొక్కసారి పిలువు బాబు. అమ్మా
మధ్య దయ్యం లాగా ఒక సినిమా తీసేదంత నిజమేనా? అవును. అందులో దయ్యం మేకప్ వేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? టైం ఏం పట్టలేదు. అంతే, మీరు వితౌట్ మేకప్ తో వెళ్ళారని అన్నమాట. మీకు బాహుబలి పార్ట్ 3 సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారా? చేస్తా. ఏ క్యారెక్టర్ చేస్తారు? ప్రభాస్ దా లేక రానాదా? సీను బెతల లేకపోతే రామ్ ప్రసాద్ బెతల? రామ్ ప్రసాద్ శ్రీను ఎవడ బెటర్ అంటే వాళ్ళిద్దరు బెకార్ రోడ్డు మీద కూర్చుంటే నేను రామ్ ప్రసాద్ తీసుకొచ్చారే నువ్వు స్క్రిప్ట్ రాయగలవు రాయ్, సీను గారు తీసుకొచ్చి ఈ గెటప్ ఈ మ్యానర్స్ అని చెప్పని చెప్పింది నేను. ఒక్క నిమిషం ఇదిగో వినండి, వాళ్ళతో మాట్లాడండి. ఎవరు? సీను రామ్ ప్రసాద్ లైన్. రామ్ ప్రసాద్ ఎందుకు చేసేయాలంటే? అయ్యగారు ఈ నెల నాకు శాలరీ అది పెంచుతానన్నారు. కరెక్ట్, శాలరీ పెంచుతాను కదా. అమ్మగారికి ఒకసారి ఫోన్. అయ్యగారు హలో చెప్పండి. అడిగి మంచి శాలరీ పెంచుతాను, ఒక 1000 ఎక్స్ట్రా అడిగి. ముందు ముద్దు ఇదిగో 1000 రూపాయలు. ఏమండి ముద్దు 1000 రూపాయలు ఇచ్చానండి. ముద్దు 1000 రూపాయలు అంటే అడిగి మీరేమన్నారు కదండి ముద్దు ఇచ్చి 1000 రూపాయలు అన్నారు. 1000 అడిగి ముందు ముద్దు నాకు ఇవ్వన్నా. ఓ సారీ ముద్దు ఇచ్చా. రంగాగడి ఫోన్ ఫోన్ అడిగి. అయ్యగారు ఏరా తీసుకున్నావా? 1000 ముద్ద. అరే రాంబాబు, అరే నాగరాజ్, మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? పెద్ద ఎదవాళ్తా అనుకుంటే సర్పంచ్ అయ్యారా నువ్వు? అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3 ఇవ్వరా. ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టురా. వాళ్ళకి చికెన్ ఎందుకు పెట్టావు? నేను తింటా. నీకుందిరా? నాన్న నువ్వు చికెన్ తేకపోతానే నీ ఫోన్ పగలు కొడతాను. అరే ఉండ్రా వద్దురా. అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి. ఆ దొంగ నా కొడుకు అన్నంలో ఒక ముక్క దాచుకున్నాడు. చూడు, నేను చూపించే సినిమా మాత్రమే చూడు. నాకు సినిమా చూపించాలనుకోకు, మాడిపోతావు. ఏంటిరా ఇలా వచ్చావు? మా పార్టిసిపెంట్లు జోలికి రాకుండా ఉంటే నీ ఒంటికి మంచిది. మా పార్టిసిపెంట్లకు సినిమా చూపించకుండా ఉంటే నీ ఆయుష్కు మంచిది. కాదని తలగరేస్తే సీనుగాడు ఎక్కడా? సీనుగాడ ఏ భయమా? భయమా? నా కాంపౌండ్ లో ఆది కూడా తెలియదు ఆ పదం అంటే ఏంటో. కాంపౌండ్ లో కుక్క కదా భయ్యా. నేను చెప్పింది కూడా అదే కదా. నేను ఎవరికైనా 2 ఆప్షన్లు ఇస్తాను. ఆప్షన్ ఏ, నేను వాడికి సినిమా చూపించడం. ఆప్షన్ బి, వాడే నా దగ్గరికి వచ్చి సినిమా చూపించమని అడగడం. వాయిస్ ఈజ్ యువర్స్. వాయిస్ ఈజ్ అవర్స్. నాయిస్ ఈజ్ మైన్. పార్టిసిపెంట్లను పిలుస్తా. సూపర్. ఏంటి సూపర్? ఏదో ట్రాక్టర్ కి క్లచ్ దొక్కినట్టు దొక్కుతున్నారు. నేను క్లచ్ అయినా దొక్కుతున్నాను, నువ్వేం తొక్కేవరా? ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఎందుకంటే వికాస్ వచ్చాడు. పోపిస్తా. పోసే వచ్చా. రౌండ్ కి పోస్తావు. పర్లేదు, పోయి వస్తా. ఎక్కడే పోపిస్తా. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. ఎక్కడి వచ్చామ్మా? మాకు ఇల్లు లేవులే. 10 సార్లు పంచర్ అయిన టైర్ వేసావు తెలుసా నువ్వు? ఆడికి వాటర్ లోపలికి వెళ్ళడం కాకుండా అక్కడ వరకు వచ్చేసి ఆడదానిలో అనుకు ఉండాలి, ఆవేశం కాదు. భయ్యా మాకు ఏమి లేవు కంటే సక్క అన్నావు. మమతల తల్లి ఓడి బాహుబలి. ఆది సినిమా చూపిస్తా మామాకి మకిలీ పట్టింది. ఆ నీళ్ళ కడిగేస్తా. ఓ మీరిద్దరు అదే ఆ డిపార్ట్మెంటా? రమ్యకృష్ణ, నేనున్నా కదా నీకోసం వచ్చా కదా. భయ్యా ఎవరి మీద ఇష్టం ఉంటే వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటారు. చల్లనోడు మాటలు చల్లని నోట్లు ఎప్పుడు చల్లవు. చెల్లిన నోట్లే. చంటన్న పిల్లం పెట్టే మంట కన్నా ఈ మంట చాలా బెటర్ అన్న. అగ్నిని ఆర్పడానికి వాయువు ఉపయోగిస్తున్నాడు. హార్స్ పవర్ ఎంతున్నా గానీ గుర్రాలైనా అమ్మాయి అందం ముందు వంగాల్సిందే. ఒకటి 3 వచ్చే ఐటమ్, ఇంకోటి 3 దొబ్బే ఐటమ్.
ఏంటి షాపింగా? యా, మరి మీరు? ఏదో వార్నింగ్లు ఇవ్వడానికి వచ్చాము ఇట్లా చిన్న చిన్న. ఎవరైనా లవ్ చేస్తున్నారా? మాకోరు పడతారు రిలేటివ్. మరి నువ్వు? లేదు. ఎందుకు? మంచి జాబ్, మంచిగా చదువుకున్నవని చూసి సెటిల్ చేసి తర్వాత చేసుకుందామని. మొత్తం మీద మనిషిని యాగం చేద్దాం అనుకుంటున్నావు. ఎన్నాలో వేచిన ఉదయం పడిపోతాయండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఎన్నాలో వేచిన ఉదయం ఎదురవుతుంటే ఎక్కడికి రా? దూరం దూరం. లెట్స్ వెల్కమ్ కల్పన గారు అండ్ రాహుల్. Three, two, one, song. Le 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 na raja le le na raja le 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 na raja le le na raja. ఈ రోజు జీన్స్ ఆడడానికి వచ్చేస్తున్నారు ధనాధన్ ధన్రాజ్ along with తాగుబోతు రమేష్. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ ఏంటి? నేను 9 years 8 years. అప్పుడు మీరు సేమ్ ఇలాగే వచ్చారు. కాబట్టి ఊగేస్తా ఇప్పుడు వాళ్ళు స్టేట్ వస్తున్నా. రమేష్ అన్న వెళ్ళి నీకు వస్తుందా అంటే నాకు ఇట్లా వస్తుంది అని. ధనరాజన్న వాడితో పడుకునే కన్నా కుక్కతో పడుకుంటే మేలు అని చెప్పి పడుకోడు. మీకు ఈ మధ్య మీ నాలికలకు అసలు నరాలు ఉండటం లేదా? మీ ఒరిజినల్ ఫేస్ చూసి మీకు ఎన్ని రోజులు ఏం చెప్పండి మీరు. నా సంగతి పక్కన పెట్టండి, పాపం మా ఆయన సంగతి ఏంటి చెప్పండి. ఎప్పుడైనా నేను ఒరిజినల్ ఫేస్ కడిగేసుకోండి ఉంటే అట్లా వెళ్తూ సుమాస్తో చెప్పాను అని వెళ్ళిపోతాడు. అలా ఓకే. నేనేంటే శుభంకర మీ భార్యకి కోపం వస్తే చీపురుతో కొడుతుందా, అట్ల కాడతో కొడుతుందా? ఏది దొరికితే దాంతో కొడతాడు. ఫ్రెండ్ మ్యారేజ్ కి అండర్ వేర్ గిఫ్ట్ గా ఇస్తారా, కర్చీఫ్ ఇస్తారా? నేనైతే అండర్ వేర్ ఇస్తాను. ఎందుకు ఇస్తారు? కనీసం ఆయన ఇప్పటి నుంచైనా వేసుకోవాలనా? బ్యాంకాక్ శాండ్విచ్ మసాజ్ ఇస్తామా, పోలీస్ మసాజ్ ఇస్తామా అని ఉంది. బ్యాంకాక్ వెళ్ళింది కాదు కాదు. ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి? జనరల్ గా చెప్పండి మీరు. అది అగో క్లియర్ అయింది అక్కడ. సో అనన్యకి వైష్ణవి ఏమవుతుంది? వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కదా. అవును. మీరున్నారు కదా, మీకు ఈయన ఏమవుతాడు? మీరున్నారు కదా, మీకు ఆ అబ్బాయి ఏమవుతాడు? అది చూసారు, ఆయన చెప్పే వరకు మీకు తెలియట్లేదు. అలా ఉంది. నాకెలా తెలుస్తుందండి? నాకెలా తెలుస్తుందండి? అరే బీరా, అరే ఇక్కడ ఓకే చేసిన కాదు కాదు బీరా. ఆగవయ్యా, ఎప్పుడు నీ ఎక్కడ చూస్తావేంట్రా? ధనరాజ్ గారు